పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మాత్రమే. జూదం ఆడితే చచ్చిపోతారు రే, నాశనం అయిపోతారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ 66 బ్లాగ్స్. చదువుతూ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే తమ్ముళ్ళు, ఈ రోజు వీడియో నేను చేయబోతుంది ఏంటంటే, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అడిక్షన్ నుంచి బయటకు రావడానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయా, మనం ఏమన్నా చిట్కాలు పాటిస్తే దీని నుంచి, ఈ అడిక్షన్ నుంచి మనం బయటపడచ్చా అని చెప్పి నేను ఈ రోజు వీడియో చేయబోతున్నాను. ఇది కూడా కొంతమంది తమ్ముళ్ళు, అన్న ఎంత ట్రై చేసినా ఈ బెట్టింగ్ నుంచి బయటకు రాలేకపోతున్నాం అన్న, ఏదో ఒకటి చెప్పన్నా, ఈ గ్యాంబ్లింగ్ నుంచి బయటకు రాలేకపోతున్నాం, ఇది ఇంకా ఆడకుండా ఉండలేకపోతున్నాం అన్న, ఎంత మానాలనుకున్నా దీనికి బయటకు రాలేకపోతున్నాం అని కొంతమంది కామెంట్లు చేశారు. అది కాకుండా పర్సనల్ ఫోన్లు చేసి కూడా అడిగారు. అయితే నేను ఇప్పుడు దీని గురించే ఈ రోజు వీడియో చేయబోతున్నాను. పూర్తిగా వీడియోని చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇందులో చెప్పిన కొన్ని పాటిస్తే గనక మీరు పూర్తిగా వచ్చేస్తారు బయటికి అని కాదు. ఈ విషయాల్లో, నేను చెప్పబోయే విషయాల్లో ఏదో ఒకటి మీరు పాటించండి, మెల్లిమెల్లిగా మీరు ఈ బెట్టింగ్ అడిక్షన్ బయటపడతారని నేను ఆశిస్తున్నాను. బయట పడాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే తమ్ముళ్ళు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే తమ్ముళ్ళు, ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని విషయాలు మీకు కొంచెం విచిత్రంగా, లేకపోతే ఏదో నవ్వులాటగా, ఎటకారంగా అన్నట్టుగా ఉండొచ్చు. కానీ మీరు ఈ ఎడిక్షన్ నుంచి బయటకు రావడానికి నేను చెప్పబోయేవి వింటే మీరు బాగుంటారని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పబోయే కొన్ని విషయాలు అలా ఉన్నా సరే, బెట్టింగ్ నుంచి రావడానికి, ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అడిక్షన్ నుంచి బయటకు రావడానికి ఇటువంటి సూత్రాలే పాటించాలి తప్ప వేరేగా అంటూ మార్గాలు ఏమి ఉండవు. అందు గురించి మీకు కొంచెం నేను చెప్పబోయి విచిత్రంగా, లేదంటే వేరే విధంగా అనిపించినా సరే, ఇయే సత్యం అనమాట. ఇలా చేస్తేనే మీరు ఈ అడిక్షన్ నుంచి బయటకు రాగలరు తప్ప ఇంకా ఏ మార్గం లేదు తమ్ముళ్ళు. ఓకే తమ్ముళ్ళు, ఇప్పుడు నేను చెప్పబోయి ఏంటి అంటే, మీకు ఒక టాబ్లెట్ లాంటి ఒక అనారోగ్యానికి టాబ్లెట్లు లాంటివి నేను చెప్పబోయేవి. కానీ మీరు ఈ టాబ్లెట్లు వేసుకున్నా ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ బాగోదు, టాబ్లెట్లు వేసుకున్నా మనం స్ట్రాంగ్ గా లేకపోతే ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా, ఎంత మెడిసిన్ వాడినా, ఎంత టాబ్లెట్లు వేసుకున్నా మనం స్ట్రాంగ్ గా లేనప్పుడు మనకి తగ్గదనమాట. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాలు కూడా మీరు మెల్లిగా పాటిస్తూ, అందులో నేను చెప్పబోయే అన్నీ అని కాదు, మీకు ఏదైతే సూటబుల్ ఉంటుందో అలా పాటిస్తూ మెల్లిగా వెళ్తే మీరు కూడా స్ట్రాంగ్ గా మానాలి అన్నది మీ మైండ్ లో ఫిక్స్ అయ్యి ఇటువంటి పాటించుకుంటూ వెళ్తే మీరు ఈ బెట్టింగ్ అడిక్షన్ నుంచి, గ్యాంబ్లింగ్ అడిక్షన్ నుంచి బయటకు రావడానికి ఉంటుంది. అంతే తప్ప మీరు మెంటల్ గా, ఫిజికల్ గా బలంగా, స్ట్రాంగ్ గా మానాలని మీరు అనుకోకుండా మీరు పాటించిన అవసరం. ఓకే తమ్ముళ్ళు, ఇప్పుడు నేను చెప్పబోయేది ఫస్ట్ ఏంటంటే, మొదటగా మీరు మొబైల్ ఫోన్ లో ఫోన్ పే యాప్ తీసేయండి. ఫోన్ పే యాప్, గూగుల్ పే యాప్, పేటిఎం, ఈ యాప్ తీసేయండి. ఈ యాప్ మీ మొబైల్ ఫోన్ లో తీసేయండి. మొత్తానికి మొబైల్ తీసేయమని చెప్పేసి అనొచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మొబైల్ లేకపోవడం వల్ల చాలా కష్టం. కమ్యూనికేషన్ మనకు చాలా మొబైల్ ద్వారా వెళ్తుంది. కాబట్టి మీ స్మార్ట్ ఫోన్ ఉన్నా సరే, ఈ డిపాజిట్ అనేది వీటి ద్వారానే వెళ్తుంది. కాబట్టి గూగుల్ పే, పేటిఎం ఇటువంటివి ఉన్నాయి, ఫోన్ పే అనేవి ఈ యాప్లు తీసేయండి అన్న. మరి ఇలా ఫోన్ పే యాప్లో, గూగుల్ పే యాప్ తీసేస్తే మాకు డబ్బు ట్రాన్సాక్షన్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అన్న, మరి ఇప్పుడు మందికి డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, కొంతకాలం ఈ అడిక్షన్ నుంచి కొంచెం బయటకు రావడానికి కొంతకాలం మీరు దీనికి దూరం పెట్టి డైరెక్ట్ ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో మనీ ట్రాన్స్లేషన్ చేసుకోండి. పర్లేదు, తప్పేం లేదు. ఎక్కడో ఇవ్వాల్సి వస్తే దూరంగా వెళ్ళివ్వండి. లేదా మీకు ఇంకా అలా కాదనుకుంటే వాళ్ళకి ఎవరికైనా డబ్బులు పంపించుకోవాల్సి వస్తే, బయట చాలా మందికి వేరే వాళ్ళు ఎవరన్నా ఇవ్వచ్చు, లేదా షాపులో ఎవరన్నా కొంచెం డబ్బులు పే చేస్తే, ఎక్స్ట్రా పే చేస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళ నెంబర్. అంతే తప్ప మీరు ఇప్పుడు చాలా మంది ఇదే అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది చెప్పగానే చాలా మందికి మైండ్ లో ఒకసారి ఫోన్ పే యాప్ తీసుకుంటూ, గూగుల్ పే చేసి మా ట్రాన్సాక్షన్, మా మెయిల్ ట్రాన్సాక్షన్, ఆలోచిస్తారు. కానీ తప్పది. మీరు చెయ్యాలనుకుంటే ఇప్పుడు ఆన్లైన్ లోనే చెయ్యాలి, ఆఫ్లైన్ లో కూడా ఇవ్వచ్చు కదా. ఓకే, అలా కాదు, ఆన్లైన్ లోనే చెయ్యాలి ట్రాన్స్లేషన్ అన్నప్పుడు వేరే పర్సన్ కి ఇచ్చి చేయించుకోండి. లేదంటే కనుక
ఏదో షాప్కి వెళ్ళి అందులో ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేయమంటే గోల్డ్ మంది చేస్తారు. అదేవిధంగా అలా చేయండి. అంతే తప్ప మీరు ఇటువంటి షాకులు పెట్టుకొని మీరు ఆడటానికి ఆస్కారం ఉండదేమోనని మీరు మట్టికి మైండ్ లో ఫిక్స్ అయ్యి ఇటువంటి పనులు చేస్తే మట్టికి మీరు మీరు మనం నేను ఏం చెప్పినా అనవసరం అన్నమాట. అందువల్ల మీరు ముందు స్మార్ట్ ఫోన్ ని మొత్తం తీసే అవసరం లేదు. ఎందుకంటే యూట్యూబ్ లో కొంచెం వీడియో చూడటానికి ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి కాబట్టి మొత్తానికి మీరు ఒకసారి దిగకూడదు కాబట్టి ఇటువంటి చూడటానికి కొంచెం మీకు మనశ్శాంతి ఉండాలి కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి మీరు మొత్తంగా స్మార్ట్ ఫోన్ తీయక్కర్లేదు. మేము తీయవలసింది గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఇటువంటి డిపాజిట్లు ఆన్లైన్ సైట్ లో డిపాజిట్లు చేసుకునే ఉన్న యాప్లన్నీ తీసేయండి. తీసేసి ఆఫ్లైన్ లో మనీని మీరు ఏమైనా ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేట్ చేసుకోండి. అప్పుడు మీకు ఇది మొదటగా మీరు చేయవలసిన పని. ఇంకా రెండో విషయం ఏంటంటే ఒకవేళ ఇలా మనీ ఫోన్ పేలు గూగుల్ పేలు ఇలా తీయలేమన్నా ఇది కాదు ఇంకోటి ఏమన్నా అవకాశం ఉందా అని మీరు అడగొచ్చు. అయితే నేను ఇప్పుడు రెండోది చెప్తున్నాను. ఒకవేళ మీరు గనక ఫోన్ పేలు తీయకుండా ఈ స్మార్ట్ ఫోన్ వాడాలి, నేను కంపల్సరీ మాకు మనీ ట్రాన్స్లేషన్ బట్టి ఈ మొబైల్ ద్వారానే అవ్వాలి తప్పదు మాకు అని అనుకుంటే కనుక మీరు చేయవలసిన పని ఏంటంటే మీకు మ్యారేజ్ అవుతే మీ ఫ్యామిలీ ఫోటోని వాల్ పేపర్ గా పెట్టుకోండి. మీ మొబైల్లో మీ ఫ్యామిలీ ఫోటోని వాల్ పేపర్ గా పెట్టుకోండి. వాళ్ళకి మీకు మ్యారేజ్ అవ్వకపోతే కనుక మీ తల్లిదండ్రుల ఫోటోని వాల్ పేపర్ మొబైల్లో పెట్టుకోండి. ఒక్కసారి మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఉండండి. మీరు ఎప్పుడైనా ఆడాలనుకున్నప్పుడు ముందు ఎప్పుడైనా సరే లాక్ తీయాలి కాబట్టి వెంటనే తీసినట్టునే వాళ్ళ ఫోటో కనపడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఫోటో కనపడగానే వెంటనే మీరు మెంటల్ గా ఫిజికల్ గా ఫిక్స్ అయిపోవాలి. ఈ రోజు నేను ఇప్పుడు ఆడుతున్న వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఒకసారి మీ ఫ్యామిలీని గుర్తించుకోండి. అంటే ఇది నేను చెప్పింది కొంచెం మీకు ఎటకారంగానూ వేరేగా ఉండొచ్చు, కానీ చెప్పాను కదా వైద్యం చేసుకుని మనం టాబ్లెట్లు వాడటం కాదు, మనం కూడా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి ఇటువంటి కొంచెం చేసుకుంటేనే మనకి ఇందులోంచి కొంచెం బయటకు రావడానికి ఆస్కారాలు ఉంటాయి. అంతే తప్ప ఇటువంటి నేను చెప్తున్నాను ఇదేంటి ఎలా ఉంది అలా ఉంది ఇలా ఉన్నాయని కాదు. మీరు మారడం ముఖ్యం తమ్ముళ్ళు. మీరు ఇటువంటి మెల్లిమెల్లిగా చేస్తేనే మీరు దీని నుంచి బయటకు రావాలి తప్ప దీని నుంచి దేవుడు దిగొచ్చి నువ్వు మానే అంటే చెప్పినా మీరు మానడం. అర్థమైందా? దానివల్ల ఇటువంటి చిన్నగా పాటిస్తూ మీరు దీని నుంచి బయటకు రావాలి తప్ప ఒక్కసారి బయటకు నేను దీని నుంచి మానేయాలి అనుకుంటే మెంటల్ గా ఫిక్స్ అయిపోయి నువ్వు అనుకో ఒకసారి అలా మానగలిగితే నిజంగా నీ కాలు దండం పెట్టాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే వాల్ పేపర్ గా పెట్టుకుంటే మీకు అంటూ మీ ఫ్యామిలీకి గుర్తుకొస్తుంది. మీరు వాడాలనుకున్నప్పుడు నీ పిల్లలు నీ భార్య గుర్తుకొస్తుంది. నువ్వు చేసే తప్పు నీకు గుర్తుకొస్తుంది. అలాగే నీ పెళ్ళి అవ్వకపోతే కనుక నీ తల్లిదండ్రులు ఫోటో పెట్టుకో. నిన్ను కన్నందుకు వాళ్ళు నీకు ఎంత చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళని ఎంత బాధ పెడుతున్నావు అన్నది ఒక భయం నెలకొల్పడానికి నీకు గుర్తు చేయడానికి నిన్ను అలర్ట్ చేయడానికి అనమాట. ఇది ఒక సూత్రం అనమాట. ఇప్పుడు మూడోది ఏంటి అని అంటే మీకు ఎవరైతే కొంచెం బాగా అంటే మీ పిల్లలంటే కొంచెం ఇష్టమో లేకపోతే కనుక మీ తల్లిదండ్రుల్లో తల్లి అంటే ఇష్టమో తండ్రి అంటే ఇష్టమో లేకపోతే మీ పర్సనల్ గా మీకు ఎవరన్నా వీళ్ళంటే నా గౌరవం నమ్మకం అన్నట్టు మీకు ఏమన్నా అనిపిస్తే ఇష్టం అన్నట్టు మీకు అనిపిస్తే గనక వాళ్ళలోంచి మీరు ఒక కడియం లాంటిది ఒక తోడు లాంటిది అంటే ఏ మతం అని కాదు, ఇక్కడ మతాన్ని మళ్ళీ మతాన్ని లింక్ చేయకండి. అడిక్షన్ బెట్టింగ్ అన్నది అన్ని మతాలకి సంబంధించింది, అందరూ కూడా ఆడతారు. అయితే వాళ్ళ మతానుసారంగా నేను చెప్తున్నాను. ఎవరి మతానుసారంగా వాళ్ళ తగ్గట్టు ఏదో కడియమో లేకపోతే ఉంగరమో ఏదో ఒకటి చేసుకొని తెచ్చుకొని అయితే మీకు ఎవరైతే ఇష్టమో ఎవరైతే మీరు ఎక్కువ ప్రేమిస్తారో ఎవరైతే ఎక్కువ అభిమానిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతితో మీరు పెట్టించుకోండి. అది కడియమో ఉంగరమో తాడో ఏదో ఒకటి మెల్లో చేయనో ఏదో ఒకటి అన్నది మెల్లో ఇట్లకేనో ఏదో ఒకటి తెచ్చుకొని అది రోడ్లు కూడా బంగారం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదో తెచ్చుకొని వాళ్ళ ద్వారా మీరు పెట్టించుకోండి. పెట్టుకున్న తర్వాత మెంటల్ గా ఫిక్స్ అయ్యి ఇది పెట్టారు కాబట్టి ఈ రోజు నుంచి నేను ఆడకూడదు అని చెప్పేసి అనుకోండి. మీకు ఎప్పుడైనా మళ్ళీ ఆడాలని ఇటువంటి థాట్ ఏమన్నా వస్తే గనక వెంటనే ఇది అలర్ట్ ఎలా మొబైల్ కావాలని ఎలా చూడాలి కాబట్టి తెలియదు ఏముంది వెంటనే కనబడుతుంది. మీకు ఒక భయం నెలకొల్పుతుంది. భయమే కాదు వాళ్ళ మీద ఉన్న అభిమానం పోతుంది కదా అనే ఒక ఆలోచన వస్తుంది అనమాట. ఇటువంటి సూత్రం కూడా కొన్ని పాటించవచ్చు. ఇక నాలుగోది ఏంటి అని అంటే గనక
మీరు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న మనుషులు అయితే గనక మీరు మీ గూగుల్ మీ ఈ క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు ఈ బ్రౌజర్ ఏదో ఈ ఆన్లైన్ సైట్ ఆడటానికి ఏదో బ్రౌజర్ ఓపెన్ చేస్తాం కదా, అయితే ఆ బ్రౌజర్ లో ఉన్న సెట్టింగ్ లోకి వెళ్ళి థర్డ్ పార్టీ యాప్లను ఉంటాయి. థర్డ్ పార్టీ యాప్లని ఆన్ లో ఉంటాయి కనుక ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేస్తే గనక మీకు ఈ థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ ఏ సైట్ కూడా ఈ థర్డ్ పార్టీ ఆన్లైన్ సైట్ లో ఏ సైట్ కూడా ఓపెన్ అవ్వమంట. ఇలా కూడా మీరు ఆఫ్ చేస్తే కనుక ఇలా కూడా మీరు కొంచెం దీని నుంచి అడిక్షన్ నుంచి బయటపడవచ్చు. కానీ ఏంటి అని అంటే అది మీరు కొంచెం స్ట్రాంగ్ గా నేను స్ట్రాంగ్ గా మనిషిని అనేలాగా ఉంటే గనక మీరు ఇది చెయ్యొచ్చు. ఎందుకంటే స్ట్రాంగ్ గా లేకపోతే కనుక ఆఫ్ చేయడం ఆన్ చేయడం మీ చేతుల్లో ఉంటది కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. కాబట్టి ఇది పెద్దగా ఈ దీని నుంచి ఈ అడిక్షన్ నుంచి బయటకు రావడానికి ఇది పెద్దగా ఉపయోగపడదు. కానీ మీరు కొంచెం స్ట్రాంగ్ అనుకుంటే కనుక ఇది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా 5వ సూత్రం ఏంటి అని అంటే మీరు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండటానికి అవకాశం ఇవ్వకండి. మీ లైఫ్ లో ఎప్పుడు ఖాళీగా ఉండటానికి అవకాశం ఇవ్వకండి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇది ఎప్పుడు ఈ గ్యాంబ్లింగ్ అన్నది బెట్టింగ్ అన్నది ఎక్కువ శాతం కూడా 100% మంది ఖాళీగా ఉండేవాళ్ళే. అంటే ఖాళీ సమయం వచ్చినప్పుడే ఒకవేళ పని చేసుకుంటున్నా సరే కొంచెం గ్యాప్ ఏమైనా వచ్చిందంటే కనుక మొబైల్ తీసేసి తప్పకుండా ఏదో చేసేద్దామని చెప్పేసి ఆడేస్తూ ఉంటారు. అది ఆ ఖాళీ సమయాన్ని ఇవ్వకండి. మీకు అటువంటి ఖాళీ సమయం ఏమైనా వస్తే కనుక మీకు వేరే పనికి మైండ్ డైవర్ట్ చేయండి. వేరే పని మీద డైవర్ట్ చేయండి. అది ఒకవేళ ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఖాళీ సమయం దొరికిందంటే ఇంట్లో ఏదో పని చేయడానికి అవసరమైతే ఇంట్లో తల్లిదండ్రులకి హెల్ప్ చేయండి ఇంటి పరంగా, లేదంటే భార్యకి హెల్ప్ చేయండి. అంట్లు తోమడమో బట్టలు తోమడమో తప్పలేదు. మీ సర్వనాశనం అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నా కన్నా ఇటువంటి ఆడపనులు చేయమంటున్నాడేంటి అని అనుకుంటారేమో. మీరు బతుకులు నాశనాలు అమలు చేసుకోవడం కన్నా ఇటువంటి చాలా ఉత్తమం అనమాట. దయచేసి ఇటువంటి అంటే నేను ఇప్పుడు ఇదంతా కూడా మీరు మైండ్ ఈ బెట్టింగ్ మైండ్ ని డైవర్ట్ చేయడానికి ఇటువంటి చెప్తున్నాను. అది గుర్తు తెచ్చుకోండి తమ్ముళ్ళు. నేను చెప్పి అన్ని కూడా మీకు కొంచెం ఏదోలాగా అనిపించవచ్చు, కానీ ఇటువంటి పాటిస్తేనే కొంచెం బయటకు రాగలుగుతాం కాబట్టి నేను చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి తమ్ముళ్ళు. అంతేగాని ఒకేసారి నేను మారిపోవాలి అంటే కనుక ఏది జరగదు. అదేవిధంగా అలాగే మీరు కొంచెంగా ఇటువంటి పాటించుకుంటూ బయటకు రావాలి తప్ప ఒకసారి బయటకు రావడం కష్టం. కాబట్టి నేను ఇటువంటి చెప్తున్నాను. ఇటువంటి ఫాలో అవ్వతాము. ఇంతకన్నా ఇంకా కొత్త రకంగా అంటే ఏమి ఉండదు. మీరు ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఇంకో ఇటువంటిగానే మీకు మెంటల్ గా ఫిజికల్ గా మీకు ఇటువంటి మాటలే చెప్తాడు. నేను చెప్పి కన్నా ఇంకా వేరేగా చెప్తాడు. ఇంకా నేను జీవితంలో అనుభవించినయే మీకు చెప్తున్నాను అన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఉదాహరణ మీ ముందుకు వచ్చి ఇటువంటి నేను పాటించుకుంటేనే నేను బయటకు మెల్లిమెల్లిగా వచ్చాను. కాబట్టి నేను ఇందులో లోటుపాట్లు మీకు చెప్తున్నాను తమ్ముళ్ళు. అంతే తప్ప నేను సొంతగా ఏదో ఆలోచించేసో లేకపోతే ఎవరినో అడిగేసో నేను చెప్పట్లేదు. ఇటువంటివన్నీ కూడా నేను స్టెప్లుగా చేసుకుంటా బయటకు వస్తున్నాను తమ్ముళ్ళు. అందు గురించి మీతో పంచుకుంటున్నాను, మీకు చెప్తున్నాను అనమాట. మీరు కూడా ఇలా బయటకు రావాలని. ఓకే తమ్ముళ్ళు. ఇంకా 6వది ఏంటంటే అన్న ఇవన్నీ కాదు ఇంకా ఏమన్నా కొత్తగా చెప్పన్నా, ఇంకా ఏదన్నా చెప్పన్నా అంటే కనుక నేను చెప్పబోయేది ఏంటంటే కనుక మీరు బయటికి మానకంటే పూర్తిగా అందులో నాశనం అయిపోండి. ఇది ఆఖరిది. మీరు ఏంటి మళ్ళీ ఆడమంటాడని అనుకుంటున్నారేమో. అవును, మీరు మీ వ్యసనాన్ని మీకు చిరాకు వచ్చే వరకు మీరు ఎంత అప్పు అయిపోతారో అంతవరకు పూర్తిగా నాశనం అయిపోయి దాని మీద ఆడి పోగొట్టుకుని విరక్తి చెందండి. చెప్తున్నాను కదా, ఎప్పుడైతే మనకి విరక్తి పుడతాదో ఆటోమేటిక్ గా మనం బయటకు వస్తాం అనమాట. ఇది కూడా ఒక చిట్కే. అంటే ఇప్పటికే మీరు నాశనం ఉంటారో ఇంకా నాశనం అవ్వండి, ఆడి ఇంకా నాశనం అయిపోండి. మీకు ఈ బెట్టింగ్ మీద ఎంత విరక్తి పెట్టాలంటే అసలు ఈ బెట్టింగ్ అన్న మాట వింటేనే, ఈ గ్యాంబ్లింగ్ అన్న మాట వింటేనే, ఆన్లైన్ సైట్ అన్న మాట వింటేనే మీకు ఎలా ఉండాలంటే నరాల్లోని చిరుత్తి పోలమాట. అటువంటిగా మీరు తయారవ్వండి. అంతలా పోగొట్టేసి అప్పుడు కానీ దీని నుంచి ఎడిక్షన్ నుంచి బయటకు రారు. నేను సరదాగా అంటలేదు తమ్ముళ్ళు, నిజంగానే చెప్తున్నాను. నేను ఇంతకు ముందు చెప్పిన 5 పాయింట్లు కూడా మీరు పాటించకుండా ఇంకా ఇందులో ఆడాలి లేకపోతే ఇంకా ఆడలేకపోతున్నాను అనుకుంటే కనుక ఇదే ఆఖరి సొల్యూషన్ అనమాట. ఇది నిజంగానే ఇటువంటి చేస్తే కూడా
మనం బయటికి రాగలుగుతాము. ఏంటంటే చేతిలో నీకు రూపాయి ఉండకూడదు. ఆ మొత్తం నాకు పెట్టే, నీకు ఎంత డబ్బులు ఉంటే అంత పెట్టి ఆడే, మొత్తం నీకే తెలుస్తుంది దీని మీద ఉన్న స్కామ్లు ఫ్రాడ్లు అన్ని. అప్పుడు దీని నుంచి విరక్తి పుట్టేసి నువ్వు బయటకు వస్తావు అనమాట. ఓకే తమ్ముళ్ళు, ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ బెట్టింగ్ అడిక్షన్ నుంచి బయటకు రావడానికి కొన్ని మార్గాలు అనమాట. ఏది చెప్పినా సరే మీ మంచిగా చెప్తున్నాను. అది కూడా నేను అనిపించి నా లైఫ్ లో నాకు జరిగిన విషయాలు, జరుగుతున్న విషయాలు అన్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను. అదే తప్ప నేను ఎక్కడ కూడా ఏదో ఎవరినో 10 మందిని అడిగి ఇలా కాదు, మీకు తెలుసు నా సంగతే. అందువల్ల మీరేంటంటే దీని నుంచి అడిక్షన్ నుంచి బయటకు రావడానికి ఇటువంటి మార్గాలు కొన్ని మీకు చేసుకుంటా ఒకదానితో ఒకటి ఒకసారి బయటకు రావడం అన్నది కష్టం అన్న సంగతి నాకు తెలుసు. నేనే చెప్తున్నాను, ఇటువంటి ఒకటొకటి పాటించుకుంటా బయటకు రండి తమ్ముళ్ళు. కంపల్సరీ మీ అడిక్షన్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఖాళీగా ఉండటానికి ట్రై చేయకండి. కంపల్సరీ ఖాళీగా మట్టి ఉండొద్దు. ఏదో ఒకటి పని చేసుకుంటాం. ముఠా పనిలోనే మీ బ్రెయిన్ పెట్టి ఆ చేస్తున్న పనిలోనే దీని మీద ఇంకో రూపాయి ఎలా రావాలి అని చెప్పేసి ఆ పని మీద శ్రద్ధ పెట్టడం తప్ప ఈ గ్యామ్లింగ్ లో ఇది నెక్స్ట్ ఎలా ఆడాలి, నెక్స్ట్ ఇది ఎలా ఏం పెట్టేయాలి, ఇటువంటి దీని మీద మీరు ఎంత మైండ్ ఎంత పెట్టినా సరే అనవసరం తప్ప ఏమి లాభం ఉండదు తప్ప నష్టమే తప్ప లాభం ఉంటుందో దయచేసి అర్థం చేసుకుంటాం. ఒకే తమ్ముళ్ళు ఇంకా ఆఖరిగా చెప్పేది ఏంటంటే మీరు ఈ అన్ని సూత్రాలు ఇటువంటి ఎన్ని పాటించినా ఇది మరి గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని పాటించినా ఎన్ని చేసినా మీరు స్ట్రాంగ్ గా లేనప్పుడు మీరు మారాలి. నేను ఈ బెట్టింగ్ నుంచి మారాలి, ఈ బెట్టింగ్ నేను వదిలేయాలి, ఈ గ్యామ్లింగ్ నుంచి నేను బయటపడాలి, ఈ అడిక్షన్ నుంచి బయటపడాలని మీరు మెంటల్ గా ఫిక్స్ అవ్వకుండా మీరు ఎన్ని పాటించినా ఏం చేసినా సరే అనవసరం. నేను ఎన్ని చెప్పుకున్నా అనవసరం. మీకు మీరుగా ముందుగా నిర్ణయం తీసుకొని ఏదైనా సరే చెప్తున్నాను కదా, మీకు మీరు ముందుగా నిర్ణయం తీసుకొని మెంటల్ గా ప్రిపేర్ అయ్యి మీరు స్ట్రాంగ్ గా ఉండి ఇటువంటి పాటించుకుంటూ వెళ్తే బయటకు వెళ్ళచ్చు తప్ప వేరే మార్గాలు ఏమీ లేవు తమ్ముళ్ళు. దయచేసి చెప్తున్నాను, ఈ ఊళ్ళో ఉండి ఇంకా పురుగుపోవడానికి ట్రై చేయకండి. ఎంత త్వరగా బయటకు రావడం అయితే అంత త్వరగా బయటకు రావడానికి ఆలోచించండి తప్ప ఇందులో ఇంకా నేను బయటకు రాలేకపోతున్నాను, ఎడిక్షన్ నుంచి బయటకు రాలేకపోతున్నాను, నేను బాన్స్ అయిపోయాను, ఎడిక్షన్ అయిపోయింది, ఇంకా ఎలా అనుకుంటా కూర్చుంటే కనుక ఇంకా కృంగిపోయి ఇలాగ ఉంటాను తప్ప దీని నుంచి ఇప్పటికీ బయటకు రాలేదు తమ్ముళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే తమ్ముళ్ళు, ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఏమన్నా సలహాలు, ఒకవేళ ఈ బెట్టింగ్ ఎడిక్షన్ లో ఉన్న వాళ్ళు బయటకు రావడానికి మీకు తెలిసిన ఏమన్నా సలహా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే కనుక ఎవరన్నా చూసి ఒకవేళ అలాగన్నా సరే ఫాలో అవుతారు. నేను చెప్పిన ఇలా కాకుండా మీకు ఏమన్నా ఐడియా ఉంటే కనుక కింద కామెంట్ చేస్తే ఆ కామెంట్ చూసి అలాగైనా సరే కొంచెం మారతారు అని నేను ఆశిస్తున్నాను. అందరూ మారాలని, ఈ బెట్టింగ్ ఎడిక్షన్ నుంచి బయటకు రావాలని, మంచి భవిష్యత్తు వాళ్ళ భార్య బిడ్డలతో వాళ్ళ తల్లిదండ్రులతో మంచి భవిష్యత్తుగా ఉండాలని కోరుకుంటున్నాను తమ్ముళ్ళు. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే తమ్ముళ్ళు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.